హలో ఎవరీవన్, నా పేరు డాక్టర్ విశ్వాస్ ఎంఆర్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్డీ కపూల్, హైదరాబాద్. సో ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. అసలు ప్రతి కిడ్నీ స్టోన్ కి సర్జరీ అవసరమా అండ్ ఎప్పుడు మనం మందులతో వెయిట్ చేయొచ్చో సైంటిఫిక్ గా తెలుసుకుందాం. సో కిడ్నీ స్టోన్స్ అనేది మెయిన్ గా కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు, లేదా కిడ్నీ నుంచి వచ్చే ట్యూబ్ యురేటర్ అనే స్ట్రక్చర్ లో స్టోన్ ఇరుక్కొని ఉండొచ్చు. అండ్ ఈ యురేటర్ అనే మూత్రనాళం సైజ్ వచ్చేసి 3 to 4 mm ఉంటుంది. సో ఆబ్వియస్ గా స్టోన్ 5 mm కంటే తక్కువ సైజు ఉంటే పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే 5 to 10 mm ఉంటే ట్రై చేయొచ్చు. అంటే కొన్ని యురేటర్ రిలాక్స్ చేసే మెడిసిన్ అండ్ వాటర్ ఎక్కువ తీసుకుంటే పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 10 days to 14 days మెడిసిన్స్ తో ట్రై చేయొచ్చు. ఆ 14 days తర్వాతను అక్కడే స్టోన్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది అనుకుంటే బాగా ఇరుక్కుందని అర్థం. అప్పుడు సర్జరీ అనేది అవసరం ఉంటుంది. అదే స్టోన్ సైజ్ 10 mm కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 1 centimeter కంటే ఎక్కువ ఉంది కాబట్టి చిన్న ట్యూబ్ లో పాస్ అవ్వడం చాలా చాలా కష్టం. అలాంటప్పుడు స్ట్రేట్ అవే చిన్న సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. అండ్ సర్జరీ కూడా ఏ కోతలు లేకుండా, బ్లడ్ లాస్ లేకుండా చేస్తాము, లేజర్ పద్ధతితో చేస్తాము. అండ్ ఆపరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచే మీరు వర్క్ కూడా వెళ్ళొచ్చు. సో దాని గురించి అయితే మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిడ్నీలో ఉండే స్టోన్స్. సో సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. 10 mm కంటే తక్కువ ఉంటే వాటర్ తో తీసుకుంటూ మనం వెయిట్ చేయొచ్చు, పాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే 10 mm కంటే ఎక్కువ ఉంది అనుకోండి, స్ట్రేట్ అవే సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది. సో 10 to 20 mm అంటే 1 to 2 centimeters ఉంటే RIRS అనే లేజర్ పద్ధతితో మనం కిడ్నీ స్టోన్ ని డస్ట్ చేస్తాం. RIRS లో యూరిన్ దారి నుంచి ఒక చిన్న కెమెరా వెళ్తుంది, కిడ్నీ దాకా వెళ్తుంది. లేజర్ తో మొత్తం స్టోన్ ని డస్ట్ చేసేస్తాం. అండ్ ఈ డస్ట్ యూరిన్ దారి నుంచి క్లియర్ అయిపోతుంది. అదే 2 centimeter కంటే పెద్ద స్టోన్ ఉంది అనుకోండి, ఈ లేజర్ డస్టింగ్ అనేది చాలా టైం టేకింగ్. 1 hour పడుతుంది, 1.5 hours పడుతుంది. ఎక్కువ సమయం మనం కిడ్నీలో డస్ట్ చేసుకుంటూ కూర్చుంటే కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్ రిస్క్, కిడ్నీ పైన ఒత్తిడి పెరగడం ఇవన్నీ ఉంటాయి. అందుకని 2 centimeter కంటే ఎక్కువ స్టోన్ ఉంటే మనం కిడ్నీలో ఒక చిన్న హోల్ చేసి స్టోన్ అనేది తీస్తాం. ఇది ముందు కాలంలో అయితే స్టాండర్డ్ PCNL అనేది చేసేవారు. ఆ హోల్ సైజ్ పెద్దగా ఉండేది. కానీ ఇప్పుడు మనం మినీ PCNL అని చేస్తాం. చాలా చిన్న హోల్ చేసి, ఆ లేజర్ వెళ్ళేంత హోల్ చేసి మనం మొత్తం స్టోన్ ని తీసేస్తాం. సో ఇది కిడ్నీ స్టోన్స్ ఉన్న షార్ట్ ట్రీట్మెంట్. సో నెక్స్ట్ టైం మీకు ఏమన్నా కిడ్నీ స్టోన్స్ ఉన్నా, యూరేటర్ స్టోన్స్ ఉన్నా లాజిక్ తో సైంటిఫిక్ గా మీరు అప్రోచ్ అవ్వాలి. థ్యాంక్ యూ. Medicine made simple. Powered by Gleneagles Hospitals, where good people make you feel better.